కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఆదేశాల ప్రకారం, అదేవిధంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారి ఆదేశాల ప్రకారం మన మహబూబాద్ జిల్లా ఇన్ఛార్జీలు మరి సుగుణబాయి గారు, మన భూపాల్పల్లి వైస్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ఇంకో ఇద్దరు జనరల్ సెక్రటరీస్లు, ముగ్గురు మన మహబూబాద్ ఇన్ఛార్జీలు మహిళా కమిటీ మహిళా సభ్యత్వాల మీద అవగాహన కల్పించడానికి ఈరోజు మహబూబాద్ జిల్లాకు రావడం జరిగింది. అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, మరి మా కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులు, సీనియర్ నాయకులు, మా డీసీసీ అధ్యక్షులు భరత్చంద్రారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన మా ఇన్ఛార్జీలకు, అదేవిధంగా మహిళా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో అందులో మహిళలకు పెద్దపీట ఇవ్వడం, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ కానీ, అదేవిధంగా మన రాష్ట్ర ఇన్ఛార్జీలు మీనాక్షి నటరాజన్ గారు కానివ్వండి, మహిళల మీద ఎక్కువ అవగాహన కల్పించేసి సభ్యత్వాల కార్యక్రమాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో మహిళలు అధిక సంఖ్యలో సభ్యత్వం తీసుకోవాలన్న ఒక ఉద్దేశంతో మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది గత సంవత్సరం నుండి సభ్యత్వాల కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి మండల వైజ్గా 100 సభ్యత్వాలు చేసిన వాళ్ళకి మండల మహిళా కమిటీలో అవకాశము, అదేవిధంగా జిల్లాలో అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ విషయాన్ని తెలియజేయడానికి, చెప్పడానికి మన జిల్లాకు రావడం జరిగింది. ఎన్ని సభ్యత్వాలు చేశారు, ఎంతమందికి కమిటీలు వేశారు అనే అవగాహన కల్పించడానికి రాష్ట్ర ఇన్ఛార్జీలు రావడం జరిగింది. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు మరి పెద్దలు వారి సహాయ సహకారాలతోటి, వాళ్ళ సపోర్ట్ తోటి మరి మహిళలు ముందంజలో ఉండాలి, ఇంకా ఉత్సాహంగా పనిచేయాలన్న ఉద్దేశంతో మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా మరి ముందు కార్యక్రమాలను, అనేక స్కీములను ముందు తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ మరి మహిళలకు పెద్దపీట వేయడానికి ఉచిత బస్సు అయితే కానివ్వండి, 500 రూపాయల గ్యాస్ అయితే కానివ్వండి, 200 రూపాయల యూనిట్ కరెంటు కానివ్వండి, అంతేకాకుండా ఈ మహిళా సభ్యత్వం తీసుకున్న ప్రతి మహిళకు ఇందిరమ్మ కమిటీలో వేసి ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందనేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడే మరి మన శాసనసభ్యులు మరి పెద్దలు మురళీనాయక్ గారు మరి మహిళా సోదరులకు సహకరించి మహిళా సభ్యత్వాలలో సహకరించాలనేసి వారికి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా దోర్నాకల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి, మరి మిగతా జిల్లాల వాళ్ళకు 2 మండలాలు ఉన్నాయి, మరి కోరం కనకయ్య గారు కానివ్వండి, యశస్విని రెడ్డి కానివ్వండి, అదేవిధంగా సీతక్క గారు కానివ్వండి, మహిళలకు ఉత్సాహపరిచే విధంగా మహిళలకు సభ్యత్వాల్లో కానీ అన్ని విధాలుగా మాకు అండదండగా ఉండి మాకు ముందుండి నడిపియాలని